హాయ్ అండి, నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కలిమి చికెన్ బిర్యానీ చేస్తున్నాను. దానికి ఎలా చేస్తున్నానో సింపుల్గా మీరు కూడా చూసేయండి. ఒక మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు, కొద్దిగా మిరియాలు వేసి గ్రైండ్ చేసుకున్నా. అది పేస్ట్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లోని అందులో యాడ్ చేసి 1 స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. 1 స్పూన్ అంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నేను కుక్కర్లో చేస్తున్నాను. ఇది కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ముందుగా ఒక 3 ఉల్లిపాయలు తరిగి పెట్టుకొని అది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నేను చిన్న బుడ్డి ఉల్లిపాయలు వేస్తున్నాను. మీరు కావాలంటే ముక్కలు కట్ చేసి కూడా వేసుకోవచ్చు. అందులో పచ్చిమిర్చి వేసి అది వేగిన తర్వాత నేను కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను. అందులోని నేను బీన్స్, క్యారెట్, గ్రీన్ పీస్ వేస్తున్నాను. కావాలి అని అనుకుంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. అది పచ్చివాసన పోయిన తర్వాత నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా, ఆ చికెన్ని తీసి అందులో యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అందులోని కొద్దిగా జీరా, గరం మసాలా పౌడరు, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకున్నానండి. వేసుకొని కలుపుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ పక్కన మరగపెట్టుకున్నాను. ఇందులో వేసుకోవటానికి నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ రైస్కి అయితే 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటారు. రైస్ వేసుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని అందులో 1 స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేశాను. నిమ్మరసాన్ని యాడ్ చేసి అందులో కొత్తిమీర, పుదీనా కొద్దిగా యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత కుక్కర్ క్లోజ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకున్నాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత అడుగంటుకోకుండా వేరే బౌల్లో సర్వ్ చేసుకున్నానండి. చూసారండి, కలిమి చికెన్ బిర్యానీ నీట్గా వచ్చింది. చాలా బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టి చూడండి. అంత కారంగా ఉండదు, అంత ఘాటుగా ఉండదు, కానీ సాఫ్ట్గా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.